ఆంధ్రప్రదేశ్లో ఎన్సీసీ విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం మధుసూదన్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని ఎన్సీసీ 34వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఐఐటి క్యాంపస్లో నిర్వహిస్తున్న శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను రెండోసారి ఒంగోలులోని 34వ బెటాలియన్ను సందర్శిస్తున్నానని చెప్పారు. రానున్న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఎన్సీసీ బృందాన్ని ఎంపిక చేసేందుకు క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది మన రాష్ట్ర క్యాడెట్లు 2వ స్థానంలో నిలిచారని, ఈ ఏడాది ప్రథమ స్థానం సాధిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్సీసీ విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ప్రతి చోట ఎన్సీసీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యాంప్లో మన ఎన్సీసీ పిల్లల్ని ఈ షార్ట్ లిస్ట్ చేయడం. ఎందుకు షార్ట్ లిస్ట్ చేయాలంటే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేది ఆల్ ఇండియా తలసేని క్యాంప్ వస్తుంది. ఆ ఆల్ ఇండియా తలసేని క్యాంప్ కోసం మనం క్యాడెట్ షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఆ క్యాంపుకు పంపించాలి. లాస్ట్ ఇయర్ ఏపీఎన్ దేశంతో ఈ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చేసేవాళ్ళంతా, ఈ క్యాంప్లో పనిచేసే వాళ్ళంతా సిఓ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఏఎన్ఓస్ అందరు కానీ, మా అందరి ఉద్దేశం ఒకటే, మన నెక్స్ట్ ఇయర్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్ ఫస్ట్ పొజిషన్లో రావాలనే ఉద్దేశంతో. అదొకటే కాకుండా మనకి ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. ఎక్స్పాన్షన్ ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఫేజ్ 1లో మనకి 26,000 వేకెన్సీస్ ఇచ్చారు. ఓకే, సో ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్ది కూడా ఎలా చేయాలి, మనము ఎక్కడెక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఏ ప్లేసెస్కి మనకి మైనర్ యూనిట్ని మేజర్ యూనిట్గా కన్వర్ట్ చేయడము, కొన్ని యూనిట్స్ని మూవ్ చేసేసి సో దట్ ఈ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ప్రతి చోట ప్రతి డిస్ట్రిక్ట్లో ఉండాలనేది మన ఉద్దేశం. ఓకే, దానికి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ప్లాన్స్ ఇచ్చేసారు, ఎలా చేయాలని చెప్పేశారు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. త్వరలోనే, ఇప్పుడు ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తున్నాను. ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారితో, గవర్నర్ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలిసి వాళ్ళ ప్లాన్ ఇచ్చేసి ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయించాలి. మెయిన్ ఉద్దేశం ఏంటండి. సో ఇట్స్ మతలబ్ ప్రౌడ్ ప్రివిలేజ్ యాక్చువల్లీ టు బీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్. ఇంత పెద్ద డైరెక్టరేట్కి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉండడము, ప్లస్ ప్రతి క్యాంపుకి వెళ్ళడము, ప్రతి క్యాంప్లో సెలెక్షన్ చేయడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే క్యాంపుకి మనం వెళ్ళి పర్సనల్గా వెళ్ళి సెలెక్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ది బెస్ట్, మనకు కావాల్సింది ది బెస్ట్. సో కాంపిటీషన్లో ఇందులో ఎవరిది రికమెండేషన్ పని చేయదు, ఎవరు మా అబ్బాయి బాగుంది అవన్నీ నడవండి. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ సెలెక్ట్ చేసేసి మా ఉద్దేశం ఏంటంటే ఈసారి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్ట్ అట్లీస్ట్ టాప్ 3 పొజిషన్స్లో ఉండాలండి రిపబ్లిక్ డే క్యాంప్ వచ్చేసరికి. అండ్ వీ విల్ అచీవ్ ఇట్. వీఆర్ కాన్ఫిడెంట్ అది మనం చేయగలమని. వీ గాట్ ఫెంటాస్టిక్ స్టాఫ్. క్యాడెట్స్ చాలా మన పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాడెట్స్ హెస్ బిన్ ఫెంటాస్టిక్. ఇక్కడ మన రూరల్ ఏరియా కానివ్వండి, అర్బన్ ఏరియాస్ కానివ్వండి, వీళ్ళంతా పర్ఫార్మెన్స్ హెస్ బిన్ గుడ్. ప్యూర్లీ ఎందుకంటే వీ సెలెక్టెడ్ మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసాం, అందుకని ఎలా ఉందండి. అది ఉద్దేశం.